ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ ప్రాపర్టీ ఈ విధంగా. అలాగే ప్రపోజ్ అమెండ్మెంట్ చేస్తే స్విమ్మింగ్ పూల్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి, యోగా స్పేస్ ఇస్తున్నాము, గార్బేజ్ స్పేస్ ఇండోర్ సీటింగ్ ఇస్తున్నాం, మెడికల్ యాంపీ థియేటర్, అవుట్డోర్ బాస్కెట్ బాల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, క్రికెట్, బ్యాడ్మింటన్ కోర్ట్, గ్యాలరీ సీటింగ్ లేఅవుట్ చూస్తున్నాం. మన లేఅవుట్లో ఈ విధంగా ఉంటుంది. 100 feet రోడ్, దానికి ముందు పాత వించర్ ఉంటుంది. ఆ వించర్ నుంచి మనం ఎంట్రీ అవుతాం కదా. ఆ వించర్లో పాత వాళ్ళు 40 feet రోడ్ ఉంటుంది. మన వించర్కి 100 feet రోడ్ మెయిన్ రోడ్డు. అలాగే మనం మెయిన్ రోడ్కి ఎంట్రెన్స్ ఇస్తున్నాం, గ్రాండ్ ఎంట్రెన్స్ ఇస్తున్నాము. స్టార్టింగ్లో ఇక్కడ 24 సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటాము. సో మనం ఎంట్రీ అయితే లెఫ్ట్ సైడ్ మన 100 feet రోడ్కి కమర్షియల్ ఇక్కడ పాత వాళ్ళు ఆల్రెడీ వెంచర్ అందులో మన హెచ్ఎంఏ లెవెల్స్ ప్రకారంగా 40 feet రోడ్ సరిపోతుంది. సో పాత లెవెల్ వాళ్ళు 40 feet రోడ్ ఇచ్చారు. మనం పాతగా 28 acres పద్దాలు లేవాలి కాబట్టి మనం 100 years దృష్టిలో పెట్టుకొని ఫెసిలిటీస్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మంచి అమ్యూనిటీస్తో పాటు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కావాలని చెప్పేసి 100 feet రోడ్ ఇస్తాను. 100 feet రోడ్కి మధ్యలో డివైడర్ ఇస్తున్నాను. డివైడర్కి మనం మధ్యలో ఇస్తున్నాము, యూనియన్ కూడా ఇస్తున్నాము. సో మన హెచ్ఎంఏ లెవెల్ మనం కూడా 40 feet రోడ్ ఇవ్వచ్చు కదా. మనం ఎందుకు 100 feet రోడ్ ఇస్తున్నాం, స్పేసియస్గా మనకు 100 years నీడ్స్ దృష్టిలో పెట్టుకొని 100 feet రోడ్ చేయడం జరిగింది. యాక్చువల్ అయితే హెచ్ఎంఏ నామ్స్ ప్రకారం 40 మెయిన్ రోడ్ సరిపోతుంది. ఇంటర్నల్ రోడ్స్ హెచ్ఎంఏ లెవెల్స్ ప్రకారంగా 30 feet రోడ్ ఇవ్వడం జరిగింది. 100 feet ఏంటంటే మనం ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకొని 100 feet గా ఉండాలి, లగ్జరీగా ఉండాలని తీసుకొని 100 feet రోడ్ ఇస్తాము. 100 feet రోడ్స్ కూడా మనం సీసీ రోడ్ ఇస్తాము. ఇంటర్నల్ రోడ్ సీసీ రోడ్స్ ఇస్తాం. అంటే క్వాలిటీ దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్కి మంచి ఫ్యూచర్లో ఇస్తున్నాము, మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకున్నాం, మంచి రీసేల్ వాల్యూ రావాలి కాబట్టి మనకు కస్టమర్ క్వాలిటీ కూడా ఎక్కడ కంపెనీ రాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. సీసీ రోడ్డు వర్షానికి 4-5 years తర్వాత వర్షాలకి రోడ్డు ఖరాబ్ అవుతుంది. అలా సీసీ రోడ్డు మినిమం 20 years లైఫ్ ఖరాబ్ అవుతుంది. సో అట్లానే క్వాలిటీ లాంగ్ లైఫ్ మనం సీసీ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఇందులో అమ్యూనిటీస్ 30+ అమ్యూనిటీస్ ఇస్తున్నాము. ఫ్యూచర్లో ప్లే ఏరియా ఇస్తున్నాము. ప్లే ఏరియాలో బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టు, క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇస్తున్నాము. అలాగే ఇక్కడ మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాము, యాంపీ థియేటర్, పార్టీ లాన్, కార్ పార్కింగ్ ఇస్తున్నాము, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇస్తున్నాం, వాటర్ సప్లై. ఈచ్ ఫ్లాట్కి మనం వాటర్ సప్లై ఇక్కడ నుంచే చేస్తున్నాము. ఈచ్ ఫ్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇస్తాము, ఆర్బిటింగ్ ఫీస్ ఇస్తాము. సో మన వాటర్కి ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. మన వెంచర్ మనకు వెంచర్కి వాటర్ ట్యాంక్కి మనం బోర్స్ ద్వారా మనం సప్లై చేస్తాం కూడా, ఇక్కడ నుంచి మన ఫ్లాట్కి సప్లై అవుతాం. అలాగే మనం మహాలక్ష్మి టెంపుల్ ఇస్తాం. ఎక్కడ ఏ విధంగా మన టెంపుల్ ఇవ్వాలి మేడం, మన స్పెషాలిటీ అంటే మహాలక్ష్మి టెంపుల్ ఇస్తున్నాం. అది ఫారెస్ట్ 400 acres ఏం రాదు మేడం, మన ఫెన్సింగ్ ఉంటుంది కదా, కాంపౌండ్ వాల్ వస్తుంది, కాంపౌండ్ వాల్ వస్తుంది, 6 feet వస్తుంది. ఉండదు మేడం, అక్కడ ఫెన్సింగ్ అక్కడ వేరే ఫారెస్ట్ మనుషులు వస్తే దాన్ని కూడా రాదు. మీరు అవన్నీ చూడాలంటే అక్కడ మీరు కాకుండా ఉండాలి, అందరినీ చూడగలుగుతారు. ఇక్కడ జనసంచారం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ వేరే ముఖాలు ఉండడానికి స్నేక్స్ ఆస్కారం అంటే అక్కడ నేరుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎప్పుడు తిరుగుతుంటారు, జనాలు తిరుగుతుంటారు కాబట్టి మిమ్మల్ని కనిపిస్తుంది కానీ వేరే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఆఫ్రికాలో ఫారెస్ట్ ఇస్తున్నాం, ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ ఇస్తున్నాము, ఇక్కడ ప్లే ఏరియా యాంపీ థియేటర్ ఇస్తున్నాము, 30+ అమ్యూనిటీస్ ఇస్తున్నాం మేడం. ఇంత ఏరియాలో వస్తుంది కదా, 400 square acres వస్తుంది. ఈ మోడల్లో వస్తుంది.
అదే వస్తుంది. తర్వాత మన వెంచర్కి ఆలోచన ఇంకా మెయిన్ లొకేషన్ ఆలోచన అంటే ఆధార మైటీ పార్క్ వస్తుంది. అది డెవలప్మెంట్ కాబట్టి మన వెంచర్కి 2 km డిస్టెన్స్లో మనం ఆధార విలేజ్ 4 kilometers ఉంటుంది. అది రోడ్ వర్క్ కన్స్ట్రక్షన్ అవుతుంది, వర్క్ నడుస్తుంది. తర్వాత మనకి రుద్రపాల్ నుంచి మనకు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినామంటే 5 kilometers ఉంటుంది. మనకు ఉప్పల్ వచ్చేసి 18 kilometers, ఉప్పల్ స్టేడియం వచ్చేసి 20 kilometers డిస్టెన్స్లో ఉంటుంది మనకు యాక్సెస్. అలాగే మనకు నాగారం ఇన్ఫోసిస్ కూడా 10 kilometers ఉంటుంది. మనకి ఇక్కడ వరంగల్ అయితే 5.5 kilometers ఉంటుంది కదా. మనకు అక్కేశ్వర్ నుంచి స్వర్ణగిరి 18 kilometers అవుతుంది. మన 10 kilometers రీచ్ అవుతుంది. అలాగే మనకి 28 kilometers ఉంటుంది. మనకి 20 minutes రీచ్ అవుతుంది. ఏమనగర్ హాస్పిటల్ కూడా మనకి అలాగే మనం ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేసుకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇంజనీరింగ్ కాలేజ్, మెగా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఫైనాన్స్, అలాగే విజయవాడ కనెక్టివిటీ ఉంది. మన 18 kilometers విజయవాడ కనెక్టివిటీ ఉంది. మనకు విజయవాడ కనెక్టివిటీలో ఎవ్రీ 2 kilometers విలేజ్, ఎవ్రీ 2 kilometers ఒక పెట్రోల్ బంక్ ఉంది. అయితే విజ్ఞాన యూనివర్సిటీ ఉన్నది కూడా మన సైట్ 10 kilometers కాకపోతే పోలీస్ స్టేషన్ మన ఎక్కేశ్వర్ పోలీస్ స్టేషన్ మనకు ఎంట్రన్స్లోనే ఉంటుంది. అండర్ క్లాస్ రాసిన తర్వాత ఎన్ఎస్సీ ఎన్ఎస్సీ మన ఎక్కేశ్వర్ పోలీస్ స్టేషన్. అదే ఐటీ ఇండస్ట్రియల్ ఐటీ మాట్లాడుతున్నాం. కానీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఐటీ ఇండస్ట్రీ పార్క్ ఉంటే ఐటీ సంబంధించిన కంపెనీలు అనేది అక్కడ రాబోతుంది. అది కూడా 400 acres అంటే ఆ కంపెనీస్ రాబోతుంది. స్పెషల్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కంపెనీస్ మనకు ఐటీ పార్క్లో ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి. మనకు ఆల్రెడీ ఇన్ఫోసిస్ కొత్తలో ఇన్ఫోసిస్ అదర్ కంపెనీస్ ఉన్నాయి. అందులో 400 acres పనిచేస్తున్నాం. అదేవిధంగా మన మీటింగ్ సెంటర్లోనే 2 kilometers డిస్టెన్స్లో ఇక్కడ మనకి దీనికి ముందు 150 feet రోడ్ ఉంది. 2 lanes రోడ్ ఉంది, 50 feet రోడ్ ఉంది. ఇంకొక 100 feet రోడ్ ప్రపోజ్ అయింది. ఆల్రెడీ మనకి వెంచర్ ప్లాన్లోనే బీటీ రోడ్ ఇస్తారు. అది కలుసుకుంటే మనకి 150 feet రోడ్ ఉంది. ఫ్యూచర్ ఆధారం ఓపెన్ అయినా 150 feet రోడ్ మనకు ఎస్టాబ్లిష్ చేస్తారు. మనకు రైట్ సైడ్ వచ్చేసి 8 acres సిద్ధార్థ ఇంజనీర్స్ స్కూల్ వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు. ఫ్యూచర్లో స్కూల్ పెట్టడానికి ఇక్కడ ఫోకస్ అవుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్యూచర్లో 3-4 years ఇక్కడ మనం ప్లాట్ తీసుకుంటే మనకి పిల్లలకి ఎడ్యుకేషన్ చేసుకోవడానికి అక్కడే ఆల్రెడీ వాళ్ళు నడుస్తుంది కదా, డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంకా ఇల్లు తీసుకుని కండక్ట్ చేసుకుని పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటున్నారు, ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. రీసెర్చ్ సపోజ్ ప్రైవేట్ వాళ్ళకి సంబంధం లేదు. కాకుండా వెంచర్ దగ్గరలో ఉంది. రీసెర్చ్ కూడా మనం చేసుకోవడానికి ఎక్కడో కిలోమీటర్స్ దూరం ప్రయాణం ట్రావెల్ చేసి నియర్బై ఉంది. ఎప్పుడు ఈవెంట్స్ కావాలని, రిఫ్రెష్మెంట్ కావాలని ఇక్కడ ఉంది. రీసెర్చ్ ఇదే మన దగ్గర ఉంది. చేస్తాను మనం ఫ్యూచర్ కూడా 100% ఆవాస ప్రకారంగానే మనం తీసుకున్నాం. ఉద్యోగాల సెక్యూరిటీ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి సెక్యూరిటీ ప్రొవైడ్ ఉంటుంది. ముఖ్యమంత్రి వస్తున్నాను చూడండి మేడం, మీకు పిక్చర్ నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే రేపు టైం తీసుకొని వస్తాను. రేట్ చేస్తే మీకు నచ్చిన ప్లాట్ఫామ్ అవుతుంది. నాలాగా చాలామంది మార్కెటింగ్ చేసేవాళ్ళు, 4,000 మార్కెటింగ్ పర్సన్స్ ఉన్నారు. ఎవ్రీడే విజిట్స్ పడుతున్నాను. త్వరగా వచ్చి చూసుకుంటే మీకు నచ్చిన ప్లాట్ఫామ్ మనం బుకింగ్ కావాలని 50,000 1 weekలో మీరు అలాగే చేసుకుంటే 15 daysలో ఫుల్ పేమెంట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ కూడా కంపెనీ బ్యాంక్లో కూడా 8% ప్రొవైడ్ చేస్తుంది. నేను అనుకుంటున్నాను మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా